హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ నో వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక ట్రేడ్ అనేది డౌన్ ట్రెండ్ తీసుకున్నాను. సో ఎందుకు డౌన్ ట్రేడ్ తీసుకున్నాను అనుకుంటే, సో నేను ఫస్ట్ చూసుకున్న మార్కెట్ వచ్చేసి కంప్లీట్గా ఒక డౌన్ ట్రెండ్ మార్కెట్ అనేది నడుస్తుంది. ఈ డౌన్ ట్రెండ్లో నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేసుకున్న పాయింట్ ఏంటంటే, మనము ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అనేది అబ్జర్వ్ చేసుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఒక రౌండ్ నెంబర్ అనేది అబ్జర్వ్ చేసుకున్నాను. ఈ రౌండ్ నెంబర్ దగ్గర నుంచి ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అనేది వచ్చింది. సో అండ్ మార్కెట్ కూడా డౌన్ ట్రెండ్. సో ఇవన్నీ కంపెనీస్ కన్సిడర్ చేసుకొని నేను ఈ క్యాండిల్ మీద సెల్ ప్రిడిక్ట్ చేశాను. సో ట్రేడ్ అనేది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఇలా ఏంటంటే నాకు ముందున్న క్యాండిల్స్ నాకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడంతో నేను ఈ క్యాండిల్ ప్రిడిక్ట్ చేయడంతో క్యాండిల్ అనేది విన్ అయ్యింది. సో చూసారా, మనకి ఏంటంటే ముందున్న క్యాండిల్సే మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయి. సో నౌ ఐ విల్ గో విత్ అనదర్ పేర్. ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి క్యాండిల్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో క్యాండిల్ ప్రొటెక్షన్ మనం కరెక్ట్గా క్యాండిల్ రీడింగ్ చేయాలి. క్యాండిల్ యొక్క బాడీ ఏం చెప్తుంది, దాని యొక్క విక్స్ ఏం చెప్తున్నాయి, ఇవి మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకుంటే ట్రేడింగ్లో మనం విన్ అవ్వచ్చు. బట్ అంత ఈజీ అయితే కాదు మీరు అనుకున్నట్టు. సో కొద్దిగా టఫ్ పాయింట్ ఉంటుంది. ఓకే, సో నాకు ఒక పాయింట్ అనేది కనిపించింది. సో నేను ఇక్కడ ట్రేడ్ అనేది ఇంప్లిమెంట్ చేశాను. లెట్స్ సీ మనకి ఎలా వెళ్తుంది మార్కెట్ అనేది. సో నేనైతే ఒక డౌన్ రేట్ అని తీసుకున్నాను. సో ఐ థింక్ నేను ఇది 50-50 ఛాన్సెస్లో కూడా పెట్టి ఉన్నది. బట్ లెట్స్ సీ మనకి ఏంటంటే 40 సెకండ్స్ దాకా ఉంది. సో ఎందుకు ట్రేడ్ అప్లై చేశానో చెప్తాను చూడండి. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ చూసుకుంటే మార్కెట్ అనేది ఒక అప్ ట్రెండ్ ఉంది. అయినా సరే కొంచెం మైనర్ వచ్చి అప్ ట్రెండ్ ఉంది, మేజర్ వచ్చేసి డౌన్ ట్రెండ్ ఉంది. సో నేను ఇక్కడ తీసుకున్న ట్రేడ్ ఆల్మోస్ట్ విన్ అయ్యే పొజిషన్లోకే వెళ్తుంది. సో నేను ఎందుకు తీసుకున్నాను అనుకుంటే, నేను ఇక్కడ ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటిది, ఈ మార్కెట్ అబ్జర్వ్ చేసుకున్నాను. ట్రెండ్ పరంగా అబ్జర్వ్ చేసుకుంటే డౌన్ ట్రెండ్ అనేది వెళ్తుంది. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయని పాయింట్ ఏంటంటే, ఇక్కడ మార్కెట్ అనేది అప్లో కూడా వెళ్తుంది. సో రెండు విధాలుగా చూసాను. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, నేను ఇక్కడ ఈ బయర్ ఎవరైతే ఉన్నారో, ఈ బయర్ తర్వాత ఈ బయర్ చూసాను. సో రెండు బయర్స్ కంపేర్ ఏంటంటే, బయర్స్ అని వాళ్ళు తగ్గుతూ వచ్చారు. సో తగ్గుతూ వచ్చిన తర్వాత ఏమైందంటే, ఇక్కడ సెల్లర్ అనేది వచ్చింది. ఈ సెల్లర్ వచ్చింది అంటే బయర్స్ అనే వాళ్ళు తగ్గిపోయి సెల్లర్ యొక్క బాడీ సైజ్ ఇంక్రీజ్ చేసి కింద ఒక న్యూ లో అనేది క్రియేట్ చేశారు. సో ఆ కన్ఫర్మేషన్స్తో నేను ఈ క్యాండిల్ సెల్ ప్రిడిక్ట్ చేశాను. సో ట్రేడ్ కూడా నాకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఇలా ఏంటంటే మనకి ముందున్న క్యాండిల్స్ ఇన్ఫర్మేషన్స్ అన్ని ప్రొవైడ్ చేసాయి ఫ్రెండ్స్. సో ఓకే, సో ఆల్మోస్ట్ మనం 2 ట్రేడ్స్ తీసుకున్నాము. 2 ట్రేడ్స్ కూడా ప్రాఫిట్లో బుక్ చేశాను. సో నౌ ఐ విల్ గో విత్ అనదర్ పేర్. ఓకే, సో ఒకవేళ ఈ క్యాండిల్ క్లోజ్ అయితే కనుక ఎలా ట్రేడ్ తీసుకోవాలో చూస్తాను నేను ఇప్పుడు. ఓకే, ఐ థింక్ ఈ ట్రేడ్ నేను ప్రిడిక్ట్ చేయకపోవడం మంచిది. బెటర్ నేను వేరే పేరు చూస్ చేసుకుంటాను. ఓకే, సో ఛాన్సెస్ ఎక్కడా కనిపించట్లేదు. సో నేను ఇంకో పేరు చూస్తాను. ఓకే, మనకి ఎప్పుడు కూడా మార్కెట్ని క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. మార్కెట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో నేను చేసే ప్రతి ట్రేడ్ కూడా నేను కంపల్సరీగా దాని ముందున్న క్యాండిల్స్ లైక్ 4-5 క్యాండిల్స్ ఏం చెప్తున్నాయి అది నేను కరెక్ట్గా క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటాను. సో ఒకవేళ మిస్టేక్ అంటే అన్ని ట్రేడ్స్ విన్ అవ్వకపోవచ్చు, బట్ మ్యాక్సిమం ఐ విల్ ట్రై టు విన్ అండి. సో ఒకవేళ ప్రతి ట్రేడర్ 100% ట్రేడ్స్ ఎవరు విన్ అవ్వరు. ఒకవేళ అలా చెప్తా కూడా మీరు అది ట్రస్ట్ చేయొద్దు. ఓకే, సో ఇక్కడ కూడా నాకు ఎక్కడ ఛాన్సెస్ అనేవి కనిపించటం లేదు. ఓకే, ఐ థింక్ నాకు పాయింట్ దొరికింది అనిపించింది. సో నేనైతే ఒక డౌన్ ట్రేడ్ దాన్ని తీసుకున్నాను. సో నేను డౌన్ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, సో మార్కెట్ని చూసుకుంటే మేజర్ ట్రెండ్ వచ్చేసి మా డౌన్ ట్రెండ్ కనిపించింది. ఈ డౌన్ ట్రెండ్ తర్వాత ఈ ట్రేడ్ సెల్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, సో ఇక్కడ చూసుకుంటే సెల్లర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అవుతూ వచ్చారు. బట్ థర్డ్ సెల్లర్ బాడీ సైజ్ తగ్గిన తర్వాత ఫోర్త్ సెల్లర్ అని ఇంక్రీజ్ అయ్యింది. అండ్ ఇక్కడ రౌండ్ నెంబర్ 50 రౌండ్ నెంబర్ అనేది ఉంది. ఈ 50 రౌండ్ నెంబర్ దగ్గర నుంచి కరెక్ట్గా నేను అబ్జర్వ్ చేసుకున్న పాయింట్ ఏంటి, ఈ 50 రౌండ్ నెంబర్ దగ్గర నాకు ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ కనిపించింది. అంటే ట్రెండ్ కంటిన్యూషన్ లాగా అనమాట.
సో ఆ కన్ఫర్మేషన్స్తో నేను ఈ క్యాండిల్ సెల్ ప్రెడిక్ట్ చేశాను. సో బట్ చూద్దాం మనకి ట్రేడ్ ఎలా వెళ్తుందో చూద్దాం. మనకు ఆ ప్రెజెంట్ చూసుకుంటే లాస్లో వెళ్తుంది, బట్ చూద్దాం మనకి ఇంకా టైం ఉంది కదా. ఓకే, ఐ థింక్ ఇది లాస్లో వెళ్తుంది అనిపిస్తుంది. సో ఇంకా 7 సెకండ్స్ ఉంది. ఒకవేళ ఈ ట్రేడ్ కనుక లాస్ అయితే కనుక నేను ఇంకో ట్రేడ్ అప్లై చేసి చేస్తాను. యా, సో ఈ ట్రేడ్ కూడా నాకు విన్ అయిపోయింది. సో చూసారా, సో మనకి ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ముందున్న క్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తాయి. సో అవి మనము గ్రాప్ చేసుకోగలగాలి. ఓకే, సో నేను ఎప్పుడూ చెప్పేది అండి, సపోర్ట్ రెసిస్టెన్స్ మీద కంప్లీట్ డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ గీసుకుంటారు, బట్ అక్కడ ఎందుకు మీరు ఒక్కొక్కసారి కొంతమంది స్టూడెంట్స్ నాకేంటంటే వేరే వాళ్ళ దగ్గర కోర్స్ తీసుకొని సపోర్ట్ మీద డిపెండ్ అయ్యి, లేదా రెసిస్టెన్స్ మీద డిపెండ్ అయ్యి, ట్రెండ్ లైన్స్ మీద డిపెండ్ అయ్యి చార్ట్ని చాలా కన్ఫ్యూజ్ చేసుకుంటారు. సో అలా ఏమవుతుందంటే మీరు సపోర్ట్ దగ్గర గీసుకుంటారు, కానీ మీరు సపోర్ట్ దగ్గర కట్టగానే భయపెట్టగానే అక్కడ ఒక్కసారిగా ఏమవుతుంది, ఆ సపోర్ట్ బ్రేక్ చేసి మళ్ళీ డౌన్కి వెళ్ళిపోతుంది. కానీ రీజన్ మీకు అర్థం కాదు. ఎందుకంటే అక్కడ క్యాండిల్ యొక్క సైకాలజీ అనేది మనకు ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోగలగాలి. క్యాండిల్ ఎప్పుడైనా సరే మార్కెట్లో ట్రెండ్ లైన్, సపోర్ట్, రెసిస్టెన్స్ ఇవేమీ కాదు. ఇక్కడ చెప్పేది మొత్తం అంతా కూడా ప్రైస్ యాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ క్యాండిల్ యొక్క బాడీ ఏం చెప్తుంది, క్యాండిల్ యొక్క విక్స్ ఏం చెప్తున్నాయి, ఇవి మనకి మేజర్ ఇంపార్టెంట్. సో అవి మీరు నేర్చుకోవాలి. అవి నేర్చుకోవాలనుకుంటే కనుక నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. నా పర్సనల్ అసిస్టెన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే నా దగ్గర కోర్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ ప్రాఫిటబుల్లోనే ఉన్నారండి. సో మీరు కూడా నా క్యాండిల్ రీడింగ్, క్యాండిల్ విక్స్ నేర్చుకోవాలనుకుంటే కనుక నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.